అలాంటి దేశానికి కొత్త అధ్యక్షుడి ఎన్నికకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అందులో తొలి అంకంగా అధ్యక్ష అభ్యర్థులైన ట్రంప్, జో బైడెన్ మధ్య తొలిసారిగా ఫేస్ టు ఫేస్ డిబేట్ కి అంతా సిద్ధమైంది. మరి ఈ ఫేస్ ఆఫ్ ఫస్ట్ డిబేట్ లో ఎవరిది పైచేయి అవుతుంది? తన నోటి దూకుడుతో ట్రంప్ డామినేట్ చేస్తారా, లేక జో బైడెన్ తన సత్తా చూపుతారా? ఈ అంశాలపైనే ఇవాల్టి వైడ్ యాంగిల్. ఉన్నది 35 రోజులే. ఎంత చేసినా ఈ నెల రోజుల్లోపే చెయ్యాలి. అటు అధ్యక్షుడు ట్రంప్ తిరిగి గెలవాలన్నా, ఫస్ట్ టైం ప్రెసిడెంట్గా ఎన్నికవ్వాలన్నా, జో బైడెన్ కల నెరవేరాలన్నా ఈ 35 రోజులే కీలకం. అమెరికా వాసులు మనసుని గెలవాలంటే తమకి ఉన్న అన్ని అవకాశాలు వాడుకోవాలి. ఈ క్రమంలోనే బుధవారం జరగబోయే ప్రెసిడెన్షియల్ డిబేట్ ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఈ ముఖాముఖి చర్చలో ఎవరు పైచేయి సాధిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. జగడాల మారి ట్రంప్, దూసుకొస్తున్న బైడెన్, ఈ ఇద్దరు తొలిసారిగా ముఖాముఖి తలబడబోతున్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం ఓ రేంజ్కు చేరింది. దాన్ని బుధవారం జరగబోయే ప్రెసిడెన్షియల్ డిబేట్ మరో రేంజ్కి తీసుకుపోబోతోంది. దీంతో ట్రంప్, జో బైడెన్ లో ఎవరు సత్తా చాటుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఓవైపు ట్రంప్ తన వాడివడి మాటలతో వ్యక్తిగత దాడికే పరిమితం అవుతూ ఉండగా, జో బైడెన్ మాత్రం జాతీయ సర్వేలో ఆధిపత్యం సాధించిన ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంలోనే ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన నోటికి పని చెప్పారు. అసలు జో బైడెన్ వ్యవహార శైలిపై తనకు అనుమానం ఉందని, ఆయనకి డ్రగ్స్ టెస్ట్ చేయాలంటూ నోరు పారేసుకున్నారు. గతంలోని డిబేట్లలో చాలా చెత్తగా మాట్లాడిన బైడెన్ ఇప్పుడు మాత్రం మారిపోయారంటూ ఆరోపించారాయన. Biden in the previous debates and he was horrible. And I watched him in the Bernie debate and he was normal. He wasn't Winston Churchill, but he was normal. It was sort of like an even deal. He got by it. And I said, that was a different guy than the guy that was in the debates where Kamala just took him apart. Now, Kamala's terrible. She went down from 15 to, I watched her drop like a rock, right? Well, he's done some kind of an enhancement, in my opinion. And I say we should both. I should take a drug test, so should he. Because we don't want to have a situation where a guy is taking some kind of a... దీంతో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది. అసలు అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి పోటీ పడుతోన్న ట్రంప్ తనకు ఉన్న అవకాశాలన్నీ వాడుకుంటారనుకున్నారు. కానీ ఇలా ఓ అధ్యక్ష అభ్యర్థిపై ఏకంగా డ్రగ్స్ పుచ్చుకుంటున్నారనే ఆరోపణలు గుప్పించడం కలకలం రేపుతోంది. దానికి తోడు ట్రంప్ సుప్రీంకోర్టు జడ్జీల నియామకంలోనూ తన మార్కు వేశారు. అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అమీకోనే బ్యారెట్ ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. న్యాయ వ్యవస్థలో రిపబ్లికన్ల హవా పెంచుకోవడం కోసం ట్రంప్ ఆమెను నామినేట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే జో బైడెన్ దీన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్నికలు సాగుతూ ఉండగానే ఇలా చేయడం సరికాదని, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టంటూ ఆరోపించారు. It was the last act of a long, unflinching career of standing up for American democracy. Never before in our nation's history has a Supreme Court justice been nominated and installed while a presidential election is already underway. It defies every precedent, every expectation of a nation where the people are sovereign. ఏం చేసైనా పీఠంపై ఉండాలనుకుంటున్నారా? America is truly a land of heroes. Brave people, great people. జడ్జిగా అమీ నామినేషన్ కూడా అందులో భాగమేనా? అవుననే అనిపిస్తోంది. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత వారంలోనే ఎన్నికల ఫలితాల తర్వాత అధికార మార్పిడిని అంత ఈజీగా చేయడానికి సిద్ధంగా లేనట్లు సంకేతాలు ఇచ్చారు. కోర్టు ద్వారా అయినా తన పంతం నెగ్గించుకుంటాను అనే లీకులు ఇవ్వగా, ఆ క్రమంలోనే ఇప్పుడు అమీకోనే బ్యారెట్ ను కోర్టులో నామినేట్ చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా 36 రోజుల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాలో 2 ప్రతిష్టాత్మక సంస్థలు తమ సర్వే ఫలితాలను వెల్లడించాయి.
ఎక్కువ మంది అమెరికన్లు డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్కే జై కొట్టినట్టు వివరించాయి. వాషింగ్టన్ పోస్ట్, ఏబీసీ న్యూస్ నిర్వహించిన నేషనల్ సర్వేలో 10% పాయింట్లతో జో బైడెన్ డొనాల్డ్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నట్లు సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి. అంతేకాకుండా జో బైడెన్, కమలా హ్యారిస్ కు 54% మంది అమెరికన్లు మద్దతు తెలిపితే డొనాల్డ్ ట్రంప్, మైక్ పెన్స్ కు 44% మంది మాత్రమే బాసటగా నిలిచారని వాషింగ్టన్ పోస్ట్ పోల్స్ లో వెల్లడైంది. న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజ్ చేసిన మరో సర్వేలో కూడా డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ 8 పాయింట్లతో ట్రంప్ కంటే ముందున్నారని తేలింది. ఈ నేపథ్యంలోనే బుధవారం జరిగే ఫస్ట్ ప్రెసిడెన్షియల్ డిబేట్ హాట్ గా సాగవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అసలు ఈ అధ్యక్ష అభ్యర్థుల చర్చలు ఎందుకు? ఈ ఫేస్ ఆఫ్ లో డిబేట్లు ఎలా జరుగుతాయి? ఎన్నికల్లోపు ట్రంప్, బైడెన్ మధ్య ఎన్ని చర్చలు జరుగుతాయి? వాటికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు నెల రోజుల్లో 3 సార్లు అధ్యక్ష పదవికి పోటీ పడే అభ్యర్థులు ముఖాముఖి చర్చల్లో పాల్గొంటారు. ఇప్పుడు ట్రంప్, బైడెన్ సెప్టెంబర్ 29న మొదటిసారి, అక్టోబర్ 15న రెండోసారి, అక్టోబర్ 22న మూడోసారి ఫేస్ టు ఫేస్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ లో పాల్గొంటారు. మొదటి డిబేట్ క్లీవ్లాండ్, ఓహియోలోని కేస్ వెస్టర్న్ రిజర్వ్ యూనివర్సిటీలో జరుగుతుంది. రెండోది మియామి, ఫ్లోరిడాలోని ఆడ్రైనీ ఆర్ట్ సెంటర్లో. మూడో ముఖాముఖి నాష్విల్లేలోని బెల్మౌంట్ యూనివర్సిటీలో జరుగుతోంది. ఈ అన్ని చర్చలను అమెరికాలోని అన్ని టీవీ ఛానళ్ల ద్వారా లైవ్ లో చూడొచ్చు. ఆడియన్స్ గా మాత్రం 80 నుంచి 90 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం జరిగే మొదటి డిబేట్లో ట్రంప్, బైడెన్ మధ్య కోవిడ్-19, అమెరికా ఆర్థిక వ్యవస్థ, జాతి వివక్షకి వ్యతిరేకంగా చెలరేగిన హింసపై ప్రధానంగా చర్చ జరగనుంది. అంతేకాకుండా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై కూడా వీరిద్దరూ ముఖాముఖి తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పోస్టల్ బ్యాలెట్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇలా అయితే ఫలితం ఎప్పటికీ తేలకపోవచ్చని, అలానే ఈమెయిల్ బ్యాలెట్లు రిగ్గింగ్ కావచ్చని అభ్యంతరం తెలియజేస్తున్నారు. అయితే జో బైడెన్ మాత్రం ట్రంప్ కావాలనే ఇలా ఆరోపిస్తున్నారని, ఓటమి భయం వెంటాడుతుందంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈవేళ జో బైడెన్కి అడ్వాంటేజ్ డొనాల్డ్ ట్రంప్ మీద గెలవటానికి ఏంటంటే, ఆయన ఒక మంచి వ్యక్తి. డొనాల్డ్ ట్రంప్ చాలా కాంట్రవర్సీస్, చాలా సీరియస్గా, చాలా గట్టిగా అనే విషయాల మీద ఉంటాడు కాబట్టి ఆయన మీద వ్యతిరేకత వచ్చింది. తర్వాత కరోనా వైరస్లో కూడా సరిగ్గా చేయలేదని కూడా డొనాల్డ్ ట్రంప్ మీద చెడ్డ పేరు వచ్చింది. అందువల్ల ఈవేళ మనం చూసేది ఏంటంటే, జో బైడెన్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. దానివల్ల ఆయన ఎన్నికవుతే మరి అది ఒక పెద్ద మార్పు మాత్రం అమెరికాలో వస్తాయి. ఫస్ట్ ప్రెసిడెన్షియల్ డిబేట్ లో 6 అంశాలు ఎంచుకుంటే ఒక్కో టాపిక్ పై ఇద్దరి మధ్య పావుగంట పాటు ఎవరి వెర్షన్ వారు వినిపిస్తారు. అలా గంటన్నర పాటు ఈ డిబేట్ జరగనుంది. ప్రస్తుతం ఈ డిబేట్ కోసం జో బైడెన్ మంచి గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉండగా, ట్రంప్ మాత్రం అసలేమాత్రం కేర్ చేయడం లేదని, ఓ మాక్ డిబేట్ కూడా ఇంతవరకు ఆయన అటెండ్ అవ్వలేదని రిపబ్లికన్లు వాపోతున్నారు. వాస్తవానికి ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్లనే వాటికి అమెరికా ఎన్నికల్లో ఎలాంటి ప్రాముఖ్యత లేదు. అయితే ముఖ్యమైన అంశాలపై ఇద్దరి అభ్యర్థుల అభిప్రాయాలు, వారి వైఖరి తెలుసుకోవడానికి మాత్రం ఇవి ఉపయోగపడతాయి. అయితే ఇప్పటికీ ప్రెసిడెన్షియల్ డిబేట్లు గేమ్ చేంజర్లుగా చాలా మంది నమ్ముతారు. అయితే గత ఎన్నికల సరళిని, డిబేట్లను పోల్చి చూసిన వాళ్ళు మాత్రం చాలా మంది ఓటర్లు అప్పటికే తాము ఎవరికి ఓటు వేయాలి అనేది డిసైడ్ అయి ఉంటారని, ఈ ముఖాముఖి చర్చలతో జయాపజయాలు మాత్రం నిర్ణయం కావు అంటారు. 9 లక్షల ఓట్లు ఇప్పటికే ఓటేసి ఉండగా 2,80,00,000 బ్యాలెట్లు, 4,30,00,000 ఈమెయిల్ బ్యాలెట్లు ఓటర్లకి చేరాయి అని CNN అంచనా వేసింది. అయితే చివరి నిమిషం దాకా ఎటువైపు మొగ్గాలో నిర్ణయించుకోలేని ఓటర్లు మాత్రం ప్రెసిడెన్షియల్ డిబేట్లతో తమ నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. ఇప్పటిదాకా అమెరికాలో జరిగిన చర్చల్లోనూ
ప్రీ పోల్ సర్వేల్లోనూ జో బైడెన్కే స్పష్టంగా మెజారిటీ కనిపిస్తోంది. ఆయనే ఎన్నికల్లో గెలుస్తారంటున్నారు. మరి నిజంగానే ట్రంప్ ఓటమి ఖాయమేనా అంటే అప్పుడే చెప్పలేమంటున్నారు. చివరి క్షణంలో ట్రంప్ చక్రం తిప్పినా తిప్పొచ్చంటున్నారు. ఓడినా నే దిగను, అంత ఈజీగా అప్పగించను, అచ్చంగా ఇలానే వ్యవహరిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. తనకి ఓవేళ ఎన్నికల్లో కనుక అధికారం దక్కకపోతే అంత ఈజీగా పీఠాన్ని బైడెన్ కి అప్పగించను అని ట్రంప్ డైరెక్ట్ గానే చెప్తున్నారు. దీనిపైనే ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. అయినా సరే వాటిని డోంట్ కేర్ అంటున్నారు ట్రంప్. ట్రంప్ వైఖరిపై డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ మండిపడ్డారు. అసలు ఎలాంటి దేశంలో ఉన్నామనుకుంటున్నారంటూ కామెంట్ చేశారు ఆయన. Commit to a peaceful transfer of power if he loses the election. What country are we in? I'm being facetious. I said, what country are we in? Look, he says the most irrational things. I don't know what to say about it, but it doesn't surprise me. దీనికి తోడు ట్రంప్ చేసిన సుప్రీంకోర్టు జడ్జి నియామకం కూడా ఆయనకు బెడ్స్ కొట్టేలా ఉంది. జడ్జిగా అమీ నియామకాన్ని ఆమోదించవద్దంటూ జో బైడెన్ ఇప్పటికే అమెరికన్ సెనెట్ ని కోరారు. ఈలోపే ట్రంప్ కి మరో పెద్ద షాక్ ఇచ్చింది అక్కడి న్యాయస్థానం. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ చైనీస్ వీడియో యాప్ టిక్ టాక్ డౌన్లోడ్లను నిషేధించిన ట్రంప్ కు స్థానిక కోర్టు షాక్ ఇచ్చింది. టిక్ టాక్ యాప్ పై నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు ఫెడరల్ కోర్టు జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. భద్రతా కారణాలతో టిక్ టాక్ యాప్ ను అమెరికాలో డౌన్లోడ్ చేసుకోకుండా నిషేధించడంపై దాఖలైన పిటిషన్లను విచారించిన ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి కార్ల్ నికోలస్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. వాషింగ్టన్ డీసీలో తక్షణం ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. టిక్ టాక్ వాడకానికి సంబంధించి గతంలో ప్రభుత్వం జారీ చేసిన మరికొన్ని నిషేధాజ్ఞల జోలికి పోకపోవడమే డొనాల్డ్ ట్రంప్ కి కాస్త ఊరటనిచ్చే అంశం. చైనాతో వాణిజ్య యుద్ధంలో భాగంగా టిక్ టాక్ పై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టిన ట్రంప్ యాప్ డౌన్లోడ్లతో పాటు వాడకంపైన నిషేధం విధించారు. దీంతో అమెరికాకు చెందిన యాపిల్, గూగుల్ వంటి సంస్థలు తమ స్టోర్ల నుంచి యాప్ ను తొలగించాయి. ఈ క్రమంలో ఎన్నికలకు నెల రోజుల ముందు కోర్టు ఇలా వ్యతిరేక తీర్పు ఇవ్వడం ఈ టెంపరీ హంపన్నకు షాక్ ఇచ్చే అంశమే. అయితే అంత మాత్రాన ట్రంప్ మరీ అంత హీనంగా ఏం దిగజారిపోలేదు. ఇప్పుడు జో బైడెన్ కంటే వెనకబడి ఉండడం వాస్తవమే అయినా 2016 నాటి పాపులారిటీతో పోల్చితే మాత్రం ఆయన ఇంకా పుంజుకున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. మన దేశం వరకు చూస్తే ట్రంప్, బైడెన్లో ఎవరు గెలిచినా పెద్దగా మార్పు ఉండదని. అయితే ట్రంప్ రెండోసారి ఎన్నికైతే మాత్రం కాస్త లాభం ఉండొచ్చు అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే మనకి మన విదేశ విషయాలు, మన సరిహద్దులు, చైనాతో వ్యతిరేకత, తర్వాత ఇస్లామిక్ టెర్రర్, పాకిస్తాన్ నుంచి ఏమొస్తుందో అవన్నీ అడ్డుపడతాడు. జో బైడెన్ ఆ విషయాల్లో కొంచెం నీరసంగా ఉంటాడు. భారతదేశానికి ఉపయోగం కాదు కానీ ముఖ్యంగా వీసాలు, ఐటీ సెక్టరు, సాఫ్ట్వేర్ సెక్టరు ఇలాంటి వాటిల్లో ఆయన చాలా రిలాక్స్ వ్యూ తీసుకుని భారతీయులకి చాలా ఉపయోగపడతారు. అక్కడ 2016లో లెక్కల ప్రకారంగా దాదాపు 75% ఎన్ఆర్ఐలు హిల్లరీ క్లింటన్కి వేశారు, డొనాల్డ్ ట్రంప్కు 20% వేశారు. కానీ ఈసారి డొనాల్డ్ ట్రంప్ భారతదేశం రావటం, భారతదేశానికి ఉపయోగపడుతున్నాడు అనటం వల్ల ఆయనకి చాలా సంఖ్య పెరిగింది. ఆఖరి రోజుల వరకు ఎలాగొస్తారో మనం చెప్పలేం. కానీ ట్రంప్ పాపులారిటీ 2016 కంటే భారతీయులు అక్కడ ఎవరైతే ఉన్నారో పెరిగింది. ట్రంప్ మళ్లీ చక్రం తిప్పుతారా? బైడెన్దే పై చేయవుతుందా? అమెరికాలో జాతీయ సర్వేలు దేశవ్యాప్తంగా ఏ అభ్యర్థికి ఎంత జనాదరణ ఉందో తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడతాయే తప్ప ఎన్నికల ఫలితాలను ఖచ్చితంగా అంచనా వేయడానికి మాత్రం వీల్లేదు. ఎందుకంటే 2016లో జరిగిన సర్వేలో హిల్లరీ క్లింటన్ దాదాపు 30 లక్షలకు పైగా ఓట్లతో డొనాల్డ్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నారు. అయినా ఆమెకి ఓటమి తప్పలేదు. ఎందుకంటే అమెరికాలో ఎలక్టోరల్ కాలేజీ సిస్టమ్ ఉంది. ప్రతి రాష్ట్రానికి అక్కడి జనాభాను బట్టి కొన్ని ఓట్లు ఇస్తారు. అలా మొత్తం 538 ఓట్లు ఉంటాయి. అంటే ఒక అభ్యర్థి గెలవాలంటే 270 ఓట్లు సంపాదించాలి. సర్వేలో ఎక్కువ ఓట్లు గెలుచుకున్నంత మాత్రాన
ఎప్పుడూ ఎన్నికల్లో విజయం సాధించడం అనేది జరగదు. అయితే ఆ విషయాన్ని పక్కన పెడితే జో బైడెన్ 1 సంవత్సరం నుంచి కూడా జరిగిన జాతీయ సర్వేల్లో మెజారిటీ వాటిలో పైచేయి దక్కించుకుంటున్నారు. అందుకే డెమోక్రాట్లు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ఉండగా ఆఖరి నిమిషంలోనైనా చక్రం తిప్పుతాను అనే ఆశల పల్లకిలో ట్రంప్ విహరిస్తున్నారు. పెరిగిపోయిన నిరుద్యోగం, కరోనాని కట్టడి చేయలేని వైఫల్యం, అంతకు మించి చతికిలబడిపోయిన ఆర్థిక వ్యవస్థ, ఇలాంటి సమస్యలతో ట్రంప్ ప్రెసిడెన్షియల్ డిబేట్కి సిద్ధమవుతున్నారు. అయితే అసలు ఆయన ఈ ఎన్నికలను, ఆ తర్వాత వచ్చే ఫలితాలను ఎలా చూస్తారు? పోస్టల్ బ్యాలెట్, ఈమెయిల్ బ్యాలెట్లను వ్యతిరేకిస్తున్న ఆయనకి డిబేట్లో ఎదురయ్యే మొదటి ప్రశ్న ఇదే. అందుకే బుధవారం నాటి డిబేట్ అత్యంత ఆసక్తికరంగా మారింది. వరుస వైఫల్యాలను ట్రంప్ అధిగమించగలరా? తన ఫెయిల్యూర్స్ ని మించిన సక్సెస్ టీకాతో సాధించగలరా? అసలే అంతంత మాత్రంగా ఉన్న ట్రంప్ ఇమేజ్ ఈ ఏడాదిలో కరోనా విజృంభణతో పూర్తిగా డ్యామేజ్ అయింది. అంతకుముందే అమెరికా ఫస్ట్ నినాదంతో తీసుకున్న చర్యలు 2018 నుంచి అమెరికాలో స్థిరపడిన ఇతర దేశస్థులకు ఆగ్రహం కలిగించింది. దాని తర్వాత పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని ట్రంప్ మేనేజ్ చేయలేకపోయారు అంటారు. దానికి తోడు కరోనా వైరస్ తాండవం చేయడంతో 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇంకా ఈ మరణ మృదంగం మోగుతూనే ఉంది. రేపటి ప్రెసిడెన్షియల్ డిబేట్లో దీనిపైనే జో బైడెన్ ట్రంప్ ని ఓ ఆట ఆడుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అవసరమైన సమయంలో స్పందించకపోవడంతో పాటు దానికి మంచి ఎండింగ్ ఇస్తామంటూ వీరాలు పలికిన ట్రంప్ ఆ తర్వాత పూర్తిగా చేతులెత్తేశారు. కొన్నిసార్లు రాష్ట్రాల గవర్నర్లపై ఆ తప్పిదాన్ని తోశారు. ఆ తర్వాత చైనా చేసిన పాపం అంటూ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఇదే అవతలి డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ కి బాగా కలిసి వచ్చింది. సింపుల్ గా ట్రంప్ చేసేదేంటో చెయ్యనిదేంటో ఓటర్లకి వివరించడంతో పాటు సుతిమెత్తని విమర్శలు చేస్తూ దూసుకుపోతున్నారు బైడెన్. 2 లక్షల ప్రాణాలు కోల్పోవడానికి ట్రంప్ కారకులయ్యారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదే ఆయన పాపులారిటీ బాగా పెరిగిపోవడానికి దోహదపడుతోంది. ప్రెసిడెన్షియల్ డిబేట్ కి సిద్ధమవుతున్న తరుణంలో ముఖ్యంగా పై అంశాలన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ట్రంప్ ఎదుర్కొనే మొదటి ప్రశ్న అసలు ఈ ఎన్నికల ఫలితాలను ఆయన అంగీకరిస్తారా లేదా అనేది వస్తుంది అంటున్నారు. లక్షల మంది ఈ డిబేట్ ని చూస్తారని అంచనా. అలాంటప్పుడు ఈ కీలకమైన ప్రశ్నకు ఆయన ఎలా రెస్పాండ్ అవుతారు అనేది ఆసక్తి కలిగించేదే కాదు, ఆయన ఫేట్ ని డిసైడ్ చేయొచ్చు కూడా. ఇక కరోనా కారణంగా అన్ని రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించలేని జో బైడెన్ ఈ డిబేట్ ని పూర్తిగా తన ప్రచార కార్యక్రమంగా మార్చేస్తారు అనడంలో సందేహం లేదు అంటున్నారు. ఓవైపు ట్రంప్ వైఫల్యాలపై విమర్శలు గుప్పిస్తూనే మరోవైపు అధ్యక్ష పదవికి తన అర్హతలను వివరించాల్సి ఉంది. అయితే ట్రంప్ మాత్రం వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోందని, అదే తనకు శ్రీరామ రక్ష అవుతోందనే ధీమాతో ఉన్నారు. అందుకే ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో కనీసం 2 వ్యాక్సిన్లను తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. నవంబర్ 3న ఎన్నికలు ఉండగా నవంబర్ 1 లోపే లక్షల సంఖ్యలో డోసుల పంపిణీతో తాను రక్షకుడిగా బిల్డప్ ఇవ్వాలి అనేది ట్రంప్ ప్లాన్ గా తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రెసిడెన్షియల్ డిబేట్ లో ట్రంప్ ఖచ్చితంగా ప్రస్తావిస్తారని అంచనాలు ఉన్నాయి. ట్రంప్ కి ఎన్నికలలో పెద్ద షాక్ ఇచ్చే మరో అంశం జాతి వివక్ష. మే నెలలో జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తిపై పోలీసులు దాడి చేసి చంపిన తీరుపై అమెరికా అంతా అట్టుడికిపోయింది. కొన్ని రాష్ట్రాల్లో అమెరికా సైన్యం కూడా రంగంలోకి దిగితే కానీ పరిస్థితులు చక్కబడని పరిస్థితి. ఆ సందర్భంలో ట్రంప్ వ్యవహార శైలి కూడా చాలా మందిలో ఆగ్రహం రగిలించింది అంటారు. దాన్ని కూడా జో బైడెన్ చక్కగా తనకి అనువుగా మార్చుకున్నారు. అంతేకాదు, కమలా హ్యారిస్ ని ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా నల్ల జాతీయుల ఓట్లకు గురిపెట్టారు. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడు జరిగినా అందులో భారతీయుల పాత్ర తప్పనిసరి. కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లో భారతీయుల ఓట్లు ఎవరికి లభిస్తే వారి అధ్యక్ష అవకాశాలు అంతగా మెరుగుపడతాయని భావిస్తూ ఉంటారు. ఈసారి కూడా ఆయా రాష్ట్రాల్లో భారతీయుల ఓట్లు సంపాదించేందుకు అధ్యక్ష అభ్యర్థులు ట్రంప్, బైడెన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
భారతీయులతో తనకు ఎంతో అనుబంధం ఉందని నిరూపించుకోవడం కోసం ట్రంప్ గతంలో మోదీ నిర్వహించిన నమస్తే ట్రంప్, హౌడీ మోడీ కార్యక్రమాల వీడియోలను ప్రచారంలో తెగ వాడేసుకుంటున్నారు. ఒబామా ఎలక్ట్ అయ్యాడు, భారతదేశంతో స్నేహంగా లేడు. 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి భారతదేశం కవిన సమయంలో యునైటెడ్ స్టేట్స్ ఆయనకి వీజా ఇచ్చే పరిస్థితి కూడా లేదు, ఇవ్వనన్నారు బరాక్ ఒబామా. కానీ ఆయన ప్రధానమంత్రి ఎలక్షన్ గెలిచేయడని తెలిసిన గంటకు ఫోన్ చేసి, మీరు వెంటనే అమెరికాకి రావాలి, మిమ్మల్ని స్వీకరిస్తున్నాం, మీరు చాలా అవసరం అని ఫోన్ చేసి ఇన్వైట్ చేసి వెంటనే నరేంద్ర మోడీ గారు అమెరికాకి వెళ్ళారు. దీని అర్థం ఏంటంటే దేశాలకు మధ్యన స్నేహాలు పర్మనెంట్ స్నేహాలు కాదు, మారిపోతూ ఉంటాయి అవసరాలు కొద్ది. దేశానికి పర్మనెంట్ స్నేహితులు లేరు, పర్మనెంట్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. కాబట్టి భారతదేశం వేళ ముఖ్యమైన దేశం అమెరికాకి. భారతదేశం అమెరికాకి ఆర్థికంగా కాదు, మనం ఉపయోగపడుతున్నాం. అమెరికా విరోధులు చైనా వాళ్ళందరినీ మనం అడ్డపడుతున్నాం. ఈవేళ హిందూ మహాసాగర్లో దక్షిణ చైనా సముద్రంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అమెరికాతో అలై కాకపోయినా, అగ్రిమెంట్ లేకపోయినా ఒక లైన్లో ఉన్నారనగానే అమెరికాకి చాలా ఉపయోగం, చాలా బలం. అందువల్ల నవంబర్ 4 ఎవరు ఎలక్ట్ అయినా భారతదేశం స్థితి, మన ఆర్థిక వ్యవస్థ మనం కాపాడినంత కాలం, మన జాగ్రత్తలో మనం ఉన్నంత కాలం మనకి లోటు పెద్ద ఉండదు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ముఖాముఖిలో H-1B వీసాలతో పాటు ప్రవాస భారతీయులను లక్ష్యంగా చేసుకుని కూడా డిబేట్ జరిగే ఛాన్స్ ఉంది. మొత్తం మీద బుధవారం జరిగే ప్రెసిడెన్షియల్ డిబేట్లో ఈ ఇద్దరు ఎలా వ్యవహరిస్తారు, ఎవరిది పై చెయ్యి అనిపించుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఓ వైపు బోలెడన్ని వైఫల్యాల ఆరోపణలతో ట్రంప్, మరోవైపు గెలుపుపై ధీమాతో ఉన్న బైడెన్ టిబెట్కి రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ జరుగుతుంది? చర్చ సందర్భంగా ట్రంప్ వైఖరి ఎలా ఉండబోతుంది అన్న అంశాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ ఉత్కంఠకి తెరపడాలంటే బుధవారం వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీట్ అవుదాం. కీప్ వాచింగ్ 10 TV. జనం కోసం, నిజం కోసం.